గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. పిల్లలు పిల్లలకు లేక పిల్లలు కావాలని లక్షలు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు సంతాన సాఫల్య కేంద్రాలకి ఎంతోమంది. పుట్టిన పిల్లల్ని నేలకేసి కొడుతున్నారు, చంపేస్తున్నారు చాలామంది. ఎందుకు ఇలా పరిస్థితి జరుగుతుంది? ఈ పరిస్థితిని మనం మార్చలేమా అనేది ఆలోచన చేస్తే దీనికి నాకేమర్థమైందంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆవేశపూరితంగా, ఆ తర్వాత విడిపోతున్నారు. మూర్ఖత్వంగా పెద్దలు చెప్పిన అనుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవటము, లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళైనా ఒకరికొకరు భావాలు కుదరక ఖర్చులకి అధికమైపోయి విడిపోవడం జరుగుతుంది. అయితే విడిపోయిన క్రమంలో ఈ చిన్న వయసు పెళ్ళి అయిన సంవత్సరం 2 సంవత్సరాలకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు. ఈ లోపల ఒక పాప బాబు పుడుతున్నారు. వాళ్ళు వయసులో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని మళ్ళీ ఇంకొకరు పెళ్లి చేసుకుంటా ఉండటం, లేకపోతే వాళ్ళ మీద కోరికలు తెచ్చుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి కొన్ని ఆశలు రేపు దగ్గర అవుతున్నారు. దగ్గర అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పి ఆ పర్సన్ ఎవడైతే ఉన్నాడో, మొన్న ఒక అతను ఇక్కడ పక్క రాష్ట్రం జరుగుతుంది విషయం, పిల్లోడిని తీసుకొని చాక్లెట్ కొనిస్తాను తీసుకుపోయి ఎత్తెత్తి వేస్తున్నాడు. ఎత్తెత్తి వేస్తుంటే ఆ దృశ్యం చూడటానికి నాకు చాలా బాధాకరమైంది. అసలు పసిపెట్టిన ఎట్ట పైనుంచి ఎత్తెత్తి వేస్తున్నాడు అనమాట. అంత నడి రోడ్లో అలా ఎత్తెత్తి వేస్తుంటే మిగతా జనాలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ తల్లి అట్లాంటి మనస్తత్వంగా ఉండి ఆ తల్లి అట్ట ఇష్టపడిందో, పోనీ పొరపాటుని ఇష్టపడి తర్వాత తెలుసుకునే లోపల వాళ్ళు అలా క్రూరంగా తయారై కూడా ఉండొచ్చు. అంటే చాలామంది ఇలా ఏం చేస్తారంటే, ఈ క్రూరంగా ఉండేవాళ్ళు ఫస్ట్లో ఆ స్త్రీని లొంగ తీసుకోవడానికి చాలా మాయమాటలు చెప్తారు. ఆ మాయమాటలు చెప్పిన తర్వాత నీ బిడ్డను చూస్తావు, నాకు అది ఉంది ఇది ఉందని చెప్పి లొంగ తీసుకున్న తర్వాత ఈ బిడ్డ ఆడమని చెప్పి ఆ బిడ్డని అతను నేలకేసి కొట్టి చంపేయడం జరిగింది. అలాంటి సంఘటన కేరళలో అక్కడ ఒకటి జరిగింది. అక్రమ సంబంధం వల్ల ఆ బిడ్డను చంపేశారు, అతను కూడా ఇద్దరు కలిసి చంపేశారు. ఇది నాకు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు దగ్గరలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. పిల్లల్ని చంపేసి బాయిలు వేసి వాళ్ళే పోయి కేసు పెట్టారు. అలాగే మొన్న ఇంకొకటి విషయం కూడా చూశాను నేను. 15 సంవత్సరాలు పిల్లవాడు అడ్డమని, 15 సంవత్సరాలు చిన్నపిల్లవాడు కదా అడ్డమని చెప్పి ఆ తల్లి అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరు కలిసి చంపేసి మళ్ళా పోయి ఎదురు పోలీస్ కేసు పెట్టింది. నా బిడ్డకి ఆండ్రెడ్ని తిరిగిపోయాడు కనిపెట్టండి అని. తీరా అది దర్యాప్తు చేసి తప్పు ఎవరు నిందితులని తెలుసుకున్న లోపల ఆవిడ కూడా చనిపోయింది. కానీ ఈ అక్రమ సంబంధాల వల్ల సక్రంగా ఉంటారనుకుంటే అది ఒక భ్రమ. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదం. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పిల్లల్ని ఎవరికైనా పిల్లలైనా దత్తత ఇవ్వటము, లేకపోతే ఏదైనా ఆశ్రమాలు ఉంటే వాటికి ఇవ్వటం అది చేయాలి. కానీ పోనీ అది లేనప్పుడు ఈ ప్రభుత్వం వారైనా ఆలోచన చేసుకోవాలి. ఇట్లా పసిపిల్లకాయలంటే మీకు ఇష్టం లేకపోతే దానికి ఒక సెంటర్స్ పెట్టాలి. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు పిల్లల కోసం. సెంటర్స్ పెట్టేసి, అంటే ఈ పిల్లల్ని ప్రభుత్వం ద్వారా దత్తత తీసుకొని ఆ తర్వాత ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు కావాలంటే ఇవ్వబడినని పెడితే, చట్టపరంగా కానీ పెట్టినట్టే ఈ సమస్య రావు. ఏదో ఒక కేంద్రాలు ఇవ్వడం అంటే తీసుకోరు కదా, తల్లి సంరక్షణ నుండి తీసుకోరు. తల్లి ఉంది కాబట్టి మేము తీసుకోమంటారు. అందువల్ల ఇలాంటి ఉన్మాదమైన చర్యలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా పసిపిల్లకాయలు అనవసరంగా వీళ్ళ చేతిలో బలైపోతున్నారు. కాబట్టి ఒక పక్క ప్రభుత్వాలు పిల్లల్ని కనమంటే పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నారు. ఇట్లా చూడండి ఎంత దుర్మార్గమైన పరిస్థితి. శుభం తెలియని పరిస్థితి వాళ్ళు ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవటమో, లేకపోతే వాళ్ళిద్దరు కుదరకు విడిపోతే ఈ పిల్లలు బలైపోతున్నారు. చూడండి, ఇది చాలా దుర్మార్గమైన విషయం అనమాట. నేనేంటంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి వీటికి ఒక స్వచ్ఛందంగా కేంద్రాలు పెట్టి, మీకు పిల్లలు కనుక ఇష్టం లేకపోతే ఇక్కడ అప్పచెప్పేయండి ఆయనని అప్పచెప్పిన తర్వాత ఇంక వాళ్ళకి ఆ పిల్లలకు సంబంధం లేకుండా వేరే ఇంకో ప్రదేశంలో ఉండే వాళ్ళకి దత్తత ఇవ్వటం కానీ అలా చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఈ పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి ఇలా పొగురు కూడా అనిగిద్ది అనమాట. ఇలా పెళ్ళి అయ్యి భర్తలతో విడిపోయిన ఆడవాళ్ళని ఈ పిల్లలని ముందు పరిచయం పెంచుకొని వాళ్ళు ఉన్మాదంగా పిల్లల్ని చంపేస్తున్నారు. అసలు కొంతమంది తల్లి కూడా పాత్ర ఉంటుంది కొంతమంది ఇంట్లో, ఇద్దరు కలిసి చంపేస్తున్నారు. ఇదంత దుర్మార్గమైన పని అంటే అంత దుర్మార్గమైన పని, చాలా పాతకమైన పని అనమాట. అసలు ఇంత ఉన్మాదం, ఇంత క్రోధం, ప్రజల్లో ఇంత కామ కోరికలు ఇవన్నీ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే, అసలు భయం లేదు. తప్పు చేస్తున్నామనే భయం లేదు, మనకు శిక్షలు పడితేనే భయం లేకుండా బడి తెగించి ఇలా ప్రవర్తిస్తున్నారండి. ఇది చాలా దుర్మార్గమైన పని. ఇప్పుడు ఇంకా ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలంటే ఎక్కడోసారి ఏదో ఒక సంఘటన జరుగుతుందంటే తరచూ జరుగుతున్నాయి సంఘటనలు. వీటికి పరిష్కార మార్గం ఏంటంటే ఇదే ఇంకా పరిష్కార మార్గం. ఈ పిల్లలు వద్దనుకునే వాళ్ళ దగ్గర పిల్లలు ఈ ప్రభుత్వం తీసుకొని ఒక కేంద్రాలు పెట్టి వాటి నుంచి పిల్లలు కావాలనుకునే వాళ్ళకి దాని ద్వారా అయితే ఈ లక్షలు ఖర్చు పెట్టి ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి చాలామంది లక్షలు ఏంది 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అది ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. తిరిగి ఆ పరిస్థితి వాళ్ళకు ఉండదు కదా. ఈ 2 సంవత్సరం పిల్లకాయలు అయితే వాళ్ళ తల్లి తండ్రులు ఓచరు తెలియదు.
వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, వీళ్ళకి సంతానం దొరికిన వాళ్ళు అవుతారు. ఇట్లా భద్రతగా వాళ్ళ చేత రాపించుకొని దత్తత ఇస్తే ప్రభుత్వం తరఫున చాలా సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే అపశుభం తెలియని పిల్లకాయలను కంటం, వాళ్ళని ఇలా గోడలకేసి కొట్టడం, నేలకేసి కొట్టడం, ఇలా చంపేయటం ఎంత దుర్మార్గమైన పని, క్రూరమైన పని కదా. కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని చంపితేనే వాటి మీద కేసులు పెట్టి తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. ఈ మనుషులకు హాని కలిగిస్తే ఆ పాపశోభం తెలియని పిల్లకాయలు ఎవరికి హాని కలిగించారు? వాళ్ళు గనమన్నారా? మమ్మల్ని భూమి మీదకి మీరు తీసుకురామని చెప్పన్నారా? వాళ్ళు అనలేదు కదా. సరైన సంపాదన మార్గం లేకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం, విడిపోవడం, ఆ పిల్లల్ని మళ్ళీ ఇంకొకరితో సంబంధాలు కలిగి ఉండటం, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, ఇలాంటి గొడవలు, ఈ అక్రమ సంబంధాలనే చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఫస్ట్లో చాలా ఆనందంగాను సంతోషంగాను మొదలయ్యి తర్వాత దుఃఖంతో ముగిస్తాయి, తర్వాత శిక్షలు పడతాయి అనమాట. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పించుకోలేము, తప్పును ఆపలేమో కానీ తప్పు చేసుకున్న తర్వాత మనం తప్పించుకోవడం జరగదు. ఎందుకంటే మన చట్టాలు బలంగా ఉండి, సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, మీడియా ఉంది, అన్నీ ఉండి. కాకపోతే తప్పు జరిగే ముందు బట్టి ఎవరు ఆపలేకపోతున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ఎన్ని కామనేలే అన్నట్టుగా ఉన్నారు అందరూ. ఈ అసలు మనుషులు కూడా పూర్వం రోజుల్లో ఒక బజార్లోకి ఎవరిని కొత్త వ్యక్తి వస్తే అతన్ని పిలిచి ఆపి, ఏ ఊరయ్యా, ఎవరి కోసం వచ్చావు, వాళ్ళతో నీకేం పని, అన్నీ కనుక్కున్న తర్వాత అడ్రస్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇంట్లో గొడవ జరుగుతుంటే ఆ ఇంట్లో వాళ్ళు పడుచుకుంటారు, మాకేం సంబంధం లేదు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కువ అవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంతకుముందు మనకి పల్లెటూరులోకి ఏదైనా కొత్త మనిషి కానీ వెళ్ళారంటే ఆ రచ్చబండి మీద కూర్చుంటారు. అక్కడ ప్రశ్నిస్తారన్నమాట, నీకేం పని, ఎందుకు వచ్చావు, ఎవరింటికి వచ్చావు, వాళ్ళకి ఏం చుట్టారు, ఏం పని నుండి వచ్చావు అని ఇన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు మన పెద్దలు. ఇప్పుడు మనకెందుకులే అనే లెక్కలోకి వచ్చేసారనమాట. అంత ధైర్యంగా ఇట్లా ఒకరిళ్ళకి ఒకరు వచ్చి ఆ పిల్లల్ని బయటికి తీసుకొని చాకలేడు కొరిస్తాని చంపేస్తుంటే అక్కడ చుట్టుపక్కల జనాలందరూ ఉండి కూడా ఎందుకు కాపాడలేకపోయారు, ఎందుకు ఆపలేకపోయారు? మొన్న ఒకటి కత్తి పట్టుకుని భార్యని నరుగుతాను పరిగెత్తున్న రోడ్డు మీద, అది కూడా చూశాను నేను. దాంట్లో కత్తి పట్టుకుని నరుగుతుంటే అక్కడ యువత 4-5 యువకులు వస్తా, ఆమెమో పిల్లవాడిని ఎత్తుకొని ముందుకు డబ్బులు లేదని రోడ్డు మీద పరిగెత్తిస్తున్నాడు, భార్యని పరిగెత్తుతూ ఉంది. మరి అట్టా రోడ్డు చేతులు ఇంక రోజు నరకమేగా. వాడు మద్యం మత్తులో ఆ ముందు మీద భార్యని బిడ్డను చంపడానికి కత్తి పట్టుకొని పరిగెత్తుతున్నాడు. అక్కడ ఉండే యువకులు 4-5 యువకులు మంచితనంగా ఆపి అతని చేతిలో కత్తి తీసేసి అతను అసలు చెప్పి పంపించారు. లేకపోతే ఆ రోజు ఆ అమ్మాయి ప్రాణాలు పోయాయి, అమ్మాయి పోయాయి, బిడ్డయి పోయారు. ఇలాంటి దుర్మార్గంగా మద్యానికి బానిసలయ్యి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విపరీతమైన కోరికల వల్ల ఆ స్త్రీధనం కోసం, ఆడవాళ్ళ నుంచి వచ్చే ధనం కోసం, లేకపోతే మగవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ధనం కోసం కొంతమంది భర్తలను చంపుతున్నారు ప్రియుడితోటి. అవి చూస్తున్నాం, కుక్కర్లో చూసాం కదా, ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్నారు. అసలు ఇప్పుడు యువత పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు కొంతమంది భయపడిపోతున్నారు. భార్య ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అడగడానికి వాడు భయపడిపోయి చూచున్నట్టుండే పరిస్థితి వస్తుంది ఇప్పుడు రోజుల్లో. ఎందుకంటే ఒకవేళ అడిగి గట్టిగా మాట్లాడితే ఎప్పుడు వీడికి ఏం పెట్టిందని భయపడుతున్నారు అనమాట. అలాగే భర్తలు కూడా అలాగే అమాయకమైన వాళ్ళని కొంతమందిని చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆడ మగని తేడా కాకుండా ఉన్మాదం అనేది జనాల్లో చాలా ఎక్కువైపోయింది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏ కాడికి కూడా ఎప్పుడు చూసినా మన నాయకులు పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు ఇస్తే సంవత్సరం పూర్తయిన కాంచి విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు వీళ్ళని వాళ్ళు దూషించుకోవడం, వీళ్ళు దూషించుకోవడం, ఇంకా న్యూస్ అంతా ఇదే న్యూస్. కానీ అసలు పరిపాలన, ఈ ప్రజలు ఇలాంటి ఉన్మాదమైన సంఘటనలు జరుగుతున్నాయి, వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనల మీద దృష్టి పెట్టకపోతే ఒక పక్క పిల్లల్ని కనండి అంటారు, ఒక పక్క కన్న పిల్లల్ని చంపేస్తుంటే వాళ్ళకి శిక్షలు ఎంత మాత్రం పడుతున్నాయో తెలియదు. ఇలాంటి ఘోరమైన అటువంటి చర్యలు సమాజంలో ఎక్కువైపోయినాయి, ఉన్మాదం ఎక్కువై ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలు మనుషులకు భద్రత లేదు. పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా అవి ఎన్ని రోజులు నిలబడితే అర్థం కాదు ఇప్పుడు రోజుల్లో. ఎందుకంటే ఆవేశం, ఉన్మాదం, కోపం, తీవ్రమైన కోపం. ఈ పరిస్థితి మనం తినే ఆహారం వల్ల వస్తుందో, లేకపోతే కాలం వల్ల వస్తుందో, విపరీతంగా ఎండలు పెరగడం వల్ల వస్తుందో, లేకపోతే కాలుష్యం వల్ల వస్తుందో, లేకపోతే జనాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వస్తుందో, లేకపోతే తెలివి ఎక్కువ వస్తుందో, టెక్నాలజీ వల్ల వస్తుందో అర్థం కావట్లేదు. మొత్తానికి పెరిగిన టెక్నాలజీ మనుషులను అజ్ఞానంగా నెట్టేస్తున్నది బట్టి నాకు అర్థమైందనమాట. గత 30 సంవత్సరాల ముందున్న పరిస్థితులకి ఇప్పటికి చాలా మారిపోయింది. మన కరోనా కానీ ఇంకా ఎక్కువైపోయినాయి ఉన్మాదమైన చర్యలు. మనకి ఎప్పుడైతే సోషల్ మీడియా, ఈ టచ్ ఫోన్ అందరి చేతుల్లో ఉందో అక్కడి నుంచే మన అభివృద్ధి ఒక పక్క ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు ఇవి 2 జరుగుతున్నాయి అన్నమాట. వీటిని మరి రాబోయే రోజులు ఎలా అధిగమించాలో, ఎలా మారుస్తారో, వీటిని ఎలా అరికడతారో అర్థం కాని పరిస్థితి. ఇది ఈరోజు వీడియో. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నా విశ్లేషణ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను. హైప్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ, బై బై.